హాయ్ ఫ్రెండ్స్, ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలా మందికి టీ తాగడం ఒక అలవాటు కాదు, అదొక ఎమోషన్. టీ తాగడం ఆరోగ్యానికి మంచిదని మనం తరచూ వింటూ ఉంటాం. కానీ అన్ని రకాల టీలు ఒకేలా పనిచేయవని, టీని ఎలా తాగుతున్నామన్నదే అసలు ముఖ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజాగా వారి అధ్యయనంలో తేలిన నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయనాన్ని చైనీస్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ కు చెందిన టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు నిర్వహించారు. మింగ్ చువాన్ అండ్ లీ చౌ నేతృత్వంలోని బృందం చేసిన ఈ సమీక్ష ఫలితాలు బావరేజ్ ప్లాంట్ రీసెర్చ్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. టీ తయారయ్యే కామలియా సీనెన్సిస్ మొక్క ఆకుల్లో పాలిఫినాల్స్, ముఖ్యంగా కార్టికిన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవే టీకి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రీన్ టీ రక్తపోటును తగ్గించడం, కొలెస్ట్రాల్ని నియంత్రించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించగలదని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. టీ తాగే వారిలో గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు, మొత్తం మరణాల ప్రమాదం కూడా తక్కువగా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. అలాగే గ్రీన్ టీ కార్టికిన్స్ ఊబకాయంతో బాధపడుతున్న వారిలో బరువు తగ్గడంతో జీవక్రియలను మెరుగుపరచడంలో సహాయపడవచ్చని తెలిపారు. అంతేకాదు, టీ మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేయవచ్చని అధ్యయనం సూచిస్తోంది. క్రమం తప్పకుండా టీ తాగే వృద్ధుల్లో జ్ఞాపక శక్తి క్షీణత, అల్జీమర్స్ కు సంబంధించిన బయోమార్కర్లు తక్కువగా కనిపించినట్లు కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. అలాగే వృద్ధాప్యంలో కండరాల బలహీనతను తగ్గించడంలో కూడా టీ ఉపయోగపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అన్ని రకాల టీలు ఆరోగ్యానికి సమానంగా ఉపయోగపడవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బాటిల్ టీలు, బబుల్ టీలు వంటి ప్రాసెస్ చేసిన పానీయాల్లో అధిక చక్కెర, కృత్రిమ తీపి పదార్థాలు, ప్రిజర్వేటివ్స్ ఉండే అవకాశం ఉంది. ఇవి టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల్ని తగ్గించే లేదా పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని అధ్యయనం పేర్కొంది. మరోవైపు టీలో సూక్ష్మ స్థాయిలో పురుగుల మందుల అవశేషాలు, భారీ లోహాలు, మైక్రోప్లాస్టిక్ కణాలు కూడా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా టీ తాగే వారికి ఇవి పెద్ద ప్రమాదం కాకపోయినా దీర్ఘకాలికంగా అధిక మోతాదులో టీ తీసుకునే వారిపై మరింత పరిశోధన అవసరమని వారు సూచించారు. చూసారుగా, టీ మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించే అవకాశం ఉందని ఈ సమీక్ష అధ్యయనం సూచిస్తోంది. ముఖ్యంగా తాజాగా తయారు చేసిన గ్రీన్ టీ లేదా సాంప్రదాయ టీలు గుండె ఆరోగ్యం, మధుమేహ నియంత్రణ, ఊబకాయం తగ్గింపు వంటి ప్రయోజనాల్ని అందించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అయితే బాటిల్ టీలు, బబుల్ టీలు వంటి ప్రాసెస్ చేసిన పానీయాలను పరిమితంగా తీసుకోవాలని, టీ ప్రయోజనాల్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు మరిన్ని దీర్ఘకాలిక అధ్యయనాలు అవసరమని వారు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.